364 జీవోలో చెన్నై తాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము 3,800 కోట్లు చెన్నై తాగునీటి కోసం ఖర్చు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన జీవోలో 11/8/2023 జీవో నెంబర్ 364 ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో ఏం చెప్పారు అధ్యక్ష? రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కాదు అధ్యక్ష, చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 3,800 కోట్ల రూపాయలు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నామని చెప్పి జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం న్యాయమా అధ్యక్ష? గతంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదొంగ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు, చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ప్రారంభించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అయ్యే ఖర్చులో సగం డబ్బును ఆ రోజు ఖర్చు పెట్టింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై త్రాగునీటి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును ఎందుకు గారు ఖర్చు పెట్టారో అడుగుతారు.